నమస్తే లత. నమస్తే. తిరుపతి బొగ్గుమఠం భూములు 3.5 ఎకరాలు పెద్దిరెడ్డి ఆక్రమించుకుని దాంట్లో ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేసుకుని ఆక్రమించిన సంగతి తెలిసిందే. దాని మీద అనేక ఆరోపణల్లో కేసులు నమోదైన పరిస్థితి. కోర్టు కలెక్టర్ ఆదేశించిన పలుమార్లు సర్వే వాయిదా పడతా వచ్చింది. ఈరోజు సర్వేకి వెళ్ళిన అధికారులని, రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని అడ్డుకుంటున్న పెద్దిరెడ్డి వర్గీయులు. పైకేమో నాకు తెలియదని చెప్తాడు. ఇట్లా అడ్డుకోవటం వెనుక కారణం ఏంటి, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పెద్దిరెడ్డి గారిది చూస్తే మనం ఆ జిల్లాలో మొత్తం ఎక్కడ పట్టినా కబ్జాలే కానివ్వండి, దేవస్థానం భూములు అవ్వచ్చు, అంటే ప్రైవేట్ భూములు అవ్వచ్చు, ఏదైనా సరే కబ్జా చేయటం, ఇంకా ఆఖరికి అటవీ భూములు అయినా సరే ఆయన కబ్జా చేయటం అనేది పరిపాటి అయిపోయింది. సరే, దాన్ని ఎవరైనా కంట్రోల్ చేయాలని వచ్చినప్పుడు నాది కాదు, నాకు సంబంధం అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి, అధికారంలో ఉంటే వేరే విధంగా ఉండేది. మనం చూసాం 2 నెలల క్రితమే చూసాం, ప్రైవేట్ ల్యాండ్ కూడా ఒకళ్ళది కబ్జాకి వెళ్తే 2 నెలల క్రితం కూడా అక్కడ కూడా తగాదా సేమ్ పెద్దిరెడ్డి గారి పేరే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3 నెలల క్రితం ఇంకా చూస్తే అటవీ భూములు, సో అవి కూడా కబ్జా అయినాయి. అటవీ భూములు అంటే ఆయన ప్యాలెసే కట్టేశాడు. అక్కడ ప్యాలెసే కట్టేశారు, అడవినంతా నరికేసేసి ఆయన ఇష్టానుసారంగా తీర్చిదిద్దుకున్నారు. ఇంకా మైండ్స్ అట్లాంటివి చెప్తే ఇంకా చెప్పాల్సిన పని లేదండి. అవి ఆయన అయితే పరిపాట్లాగా అయిపోయింది. ఇంకా ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇట్లాంటివి అన్నీ కామన్గా నడిచిపోతూనే ఉన్నాయి. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేసుకున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులే కానివ్వండి, ఆయనే కానివ్వండి, మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చి ఆయన 1000 కోట్లతో స్కాములు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎవరు మేము తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డికి అన్నట్టు ఉంటారు పెద్దిరెడ్డి గారు కూడా. అంటే ఆయన కూడా అదే స్థాయిలో ఉంటుంది. 1000 కోట్లు దోచుకోవటం కూడా మైనింగ్లో కానివ్వండి, అన్నిట్లో కూడా. అంటే ఈ రోజున దేవస్థానం భూములు కాజేయటానికి నాకు సంబంధం లేదు అని అంటున్నారు కదా. బుగ్గమఠం భూములు నాకు సంబంధం లేదన్నప్పుడు ఎందుకు వెళ్తారండి? అక్కడ అధికారులు వెళ్ళి కొలతలు వేసుకుంటే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, వీళ్ళ బాధలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు? అంటే ఎక్కడ ప్రైమ్ ప్రాపర్టీ ఉంటే కళ్ళల్లో పడితే ఇంకా దోచేసేయటమే. మీరు గమనిస్తే అక్కడికి వెళ్ళిన పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, సర్వే సిబ్బంది కానీ ఆ బుగ్గమఠం భూమి వైపు కన్నెత్తి చుట్టా కూడా భయపడిపోతున్నారు వాళ్ళు. అంటే ఆయన గురించి తెలుసు కదండి, రౌడీయిజం, అధికారులకి భయపెట్టే ఇది చేస్తున్నారేమో. మనం చూసాం చాలా వరకు. మనం మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఒక రకమైన అరాచకం అనేది చేస్తారు. దానికోసం మళ్ళీ వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళని నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానో లేకుంటే మిమ్మల్ని చంపేస్తానో ఏదో ఒకటి భయపెడతారు. అధికారులు కూడా భయపడుతున్నారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది. ఈరోజు ఈయన ఆపినా ఇది చేసినా ఎవరు దాన్ని కాజేయలేరు. అది బుగ్గమఠం భూమి దానికే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంత ఇది చేయాలనుకున్నా ఏమి చేసే పరిస్థితి అయితే ఉండదండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆక్రమించుకున్న భూమిని సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి పోలీసులు. అలా కాకుండా 3 పోలీసులు మాత్రం పంపిస్తే సర్వే ఎలా చేస్తారనుకుంటున్నారు? ఈ పోలీసుల పాత్ర కూడా ఆయనకు అనుకూలంగా ఉందనుకోవాలా? అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ సర్వేకే వెళ్తున్నారు కానీ అధికారులు తగాదాకు కాదు కదా వెళ్ళేది. బందోబస్తు ఇవ్వాలిగా. బందోబస్తు అనేది ఎందుకు? 3 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సరే, గొడవలు జరిగినప్పటికీ ఆల్రెడీ గొడవలు అంత పెద్ద గొడవలు అయితే చేయరు. పెద్దిరెడ్డి గారు కొట్టే అంత స్థాయిలో ఇప్పుడు చేస్తారా అంటే చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఎవరు అంత తిరగబడి ఇది చేయటానికి, అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇది బుగ్గమఠం భూమి. సో అలాంటప్పుడు అధికారులకి సెక్యూరిటీ కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళింది. సరే, ఇంకా ఎక్కువ పరిస్థితిని బట్టి, ఉద్రిక్తను బట్టి మళ్ళీ పోలీస్ వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. సో అది హార్ట్ ఆఫ్ సిటీలోనే, టౌన్లోనే కాబట్టి సో వెంటనే కూడా వెళ్తారు, పక్కనే కాబట్టి. సరే, అక్కడ పరిస్థితులను బట్టి పంపించే అవకాశాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వస్తారంటే సర్వే ఆఫీస్ ఎప్పుడు వెళ్ళిపోదాం అని చూస్తున్నారు తప్ప సర్వే చేయాలి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు ఆదేశించాడన్న ఉద్దేశం వాళ్ళ మొహాలు ఎక్కడ కనబడట్లా. అంటే సర్వే చేయకుండా అయితే వెళ్ళలేరు. అధికారులకు ఏవైతే పని అప్పచెప్తారో ఆ పని అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తప్పించుకొని వెళ్ళిపోవటానికి అధికారులు కూడా చేయలేరు కదా. సరే, ఇప్పుడు ఈ రోజున 3 ఎకరాల 88 సెంట్లు, సరే అదంతా నువ్వు కాజేద్దాము అని అనుకుంటే అది రికార్డు పరంగా, కోర్టు పరంగా కానివ్వండి, కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలే కానివ్వండి, ఇవన్నీ ఎట్లా ఉంది?
ప్రూఫ్ ఖచ్చితంగా అది బుగ్గమట్టం భూములు అనేది ఉంది. సో నువ్వు ఎలా ఇంకా కాజేయగలుగుతావు? అది ఇప్పుడు వన్స్ తెలియనంత వరకు వేరే అండి. ఇదే సైలెంట్గా 4 ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిపోయింది కదా ఆ భూములు బుగ్గమట్టం. వేరే పొద్దున ఈయన కాజేస్తాడు అనుకోండి, సో ఎట్లా కాజేస్తాడు అనేది అయితే అడుగుతారు కదా. సో ఆయన ఇప్పుడు వేరే ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీకి కూడా వెళ్ళని ఎమ్మెల్యే అయ్యారు ఆయన కూడా. సరే అట్లాంటప్పుడు ప్రజలకైతే అందరికీ నోటెడే కదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? సో ఖచ్చితంగా ఆయన ఏదైతే కాజేయాలని ప్రయత్నించాడో అది ఆ మఠానికే వెళ్ళిపోతుంది. సో కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఏమీ చేయలేరండి పెద్దిరెడ్డి గారు. మీరేమో ఏమి చేయలేరు అంటున్నారు, కాకపోతే అక్కడ హవాంతా ఆయనతో సాగుతుంది. ఇవాళకి రెవెన్యూలో ఆ దేవాదాయ శాఖలో ఆయన పెత్తనం సాగుతుందని చెప్పి అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అదేనండి, రౌడీయిజం అంటే గతంలో చేశాడు, రౌడీయిజం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది చెయ్యలేడు అంటున్నా. గతంలో చేశారు, చేయలేదని అనట్లేదు, వాళ్ళు చేసిందే అదే. గతంలో అంతా రౌడీయిజం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన అలాంటి రౌడీయిజాలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఆయనైతే అరెస్ట్ చేస్తారు, కేసు అయితే ఫైల్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ప్రాసెస్ వచ్చి వేరుగా నడిచిపోతుంది. సో అందుకని అంత సాహసం చేస్తారు అని అయితే వాళ్ళని కొట్టడాలో ఇంకోటో రౌడీయిజం చేయటానికి ఇప్పుడు ధైర్యం చేయరని చెప్తున్నా. అంతేగాని ఆయన హవా నడుస్తుంది అని అన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందండి? ఆయన ప్రభుత్వం ఏం కాదు, ఇది వైసీపీ గవర్నమెంట్ ఏం కాదు. కబ్జాలు చేయటానికి రౌడీయిజాలు చేయటానికి వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. సో తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అరాచకాలు ఏవి కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదండి. అరాచకాలు ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా ఖండిస్తాము. వాళ్ళ మీద కేసులు కానివ్వండి, దాని మీద చర్యలు తీసుకోవటం కానీ ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ ప్రజాభిప్రాయం అయితే స్థానిక అధికారులు అయితే ఆ సర్వే పూర్తి చేయరు, బయట నుంచి అధికారులు వచ్చి పోలీసు గట్టి బందోబస్తు ఉంటే తప్ప దీని సర్వేని పూర్తి చేయలేరు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? అంత ఇది పెట్టేటట్టుంటే ఖచ్చితంగా ఈ ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఇస్తారు. ఇప్పుడు అధికారులు మేము వెళ్తుంటే అక్కడ తగాదాలు ఇట్లా అవుతుంది అని అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తారు, అది కాదనట్లేదు. సో వాళ్ళు అవతల వాళ్ళు కూడా వీళ్ళని కొట్టేసి అధికారుల మీద హ్యాండిల్ చేస్తారు. అట్లాంటి పనులు అయితే చేసే ధైర్యం చేయరనే అనుకుంటున్నానండి. చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ జైలు పాలవుతారు కదా. సో ఎవరైతే వాళ్ళ మీద హ్యాండిల్ చేశారో వాళ్ళందరూ జైలు పాలవుతారు. సో అంత సాహసం అయితే చేయరు. ఊరికే అక్కడ చేరి గొడవ పెట్టడం, దూరం నుంచి అరుచుకోవటం చేయొచ్చేమో కానీ వాళ్ళ మీద హ్యాండిల్ చేసే అంత ధైర్యం అయితే చేయరండి. సర్వేని అడ్డుకోవడానికో కబ్జా చేయడానికో ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములను విడిపించి పెద్దిరెడ్డి మీద కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామని విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.